ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అక్టోబర్ 16వ తారీఖు 2025 సంవత్సరం గురువారం. ఈరోజు మన దేవుని వాగ్దానం. ఆయన అంటే దేవుడు వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము మొదలు మేము ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నామని దేవుడు వాగ్దానం చేసిన ఆ పట్టణం కోసం ఎదురు చూశారు. వాళ్ళు ఆ ఫలాన్ని అనుభవించకుండానే మృతి నొందినప్పటికీ వారి కొరకు ఆయన ఒక పట్టణమును వారి కొరకు సిద్ధపరిచాను. హెబ్రీ 11వ అధ్యాయం 16వ వచనం. 10వ వచనం నుండి కూడా చదువుకోవచ్చు, చదివితే ఇంకా అర్థం అవుద్ది. హెబ్రీ 11వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకోండి. అయితే వాగ్దానం మాత్రం 16వ వచనంలో ఉంది. ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. నూతన యెరూషలేం దిగి వచ్చితున్నది, పెండ్లి కుమారు వలె నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమారుని వలె మహిమతో నిండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమారుని వలె మహిమతో నిండి. ఓ శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప సఖ్యము కానిదియే. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప సఖ్యము కానిదియే. బహుసహస్రముల సూర్యుని కంటే, బహుసహస్రముల సూర్యుని కంటే ప్రజ్వాలించుచున్నది మహిమ వలెను. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమారుని వలె మహిమతో నిండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమారుని వలె మహిమతో నిండి. ఓ పరిపూర్ణ సౌందర్యము వృద్ధికి ఆనందముగాను, పరిపూర్ణ సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను, భూరాజులందరూ మహిమా తెచ్చడి, భూరాజులందరూ మహిమా తెచ్చడి, మహిమా గల పట్టణం అది నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. ఓ దగదగ మెరయు సూర్యకాంతియము వలె జ్వాలించుచున్నది, దగదగ మెరయు
సూర్యకాంతం వలె జ్వాలించుచున్న దైవ నగరమందు దగదగ మెరయు సూర్యకాంతం వలె జ్వాలించుచున్న దైవ నగరమందు నీతిమంతులే సూర్యుని వలెను, నీతిమంతులే సూర్యుని వలెను నిత్యముగా ప్రకాశించుదురు. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు లేడు ఈరోజు భూమి మీద. వాక్యం సెలవిస్తుంది, నా సొంత మాటలు కాదు. మనం నీతిమంతులుగా ఎందుకు కాకూడదు? తుప్పు పట్టిన ఇనుముని సానపడితే మెరుస్తుంది. అలాగే మనలో మార్పు రావాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి. ఈ భూమి మీద మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నామని గ్రహించి ఆ పట్టణం చేరటానికి సహస్ర సూర్యుని వలె, శత అంటే 100, సహస్ర అంటే 1000, 100,000 సూర్యుని వలె మెరుస్తుంటుందంట. అంటే అక్కడ కరెంట్ అక్కర్లేదు, బల్బు లైటు ఏది అక్కర్లేదన్నమాట. అటువంటి మహానగరంలో, అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఆ నగరంలో ప్రవేశించడానికి నీవు నేను ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఇప్పుడే సిద్ధపడదాం. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దయచేసి పెద్దవాడిని, ఒంటరిగా ఉంటున్నాను, పాడే విధానంలో తప్పు లేదని ఉంటే క్షమించండి. దేవుడంటే నాకు భక్తి, దేవుడే నా శక్తి. అందుకని యేసు నాకు చాలు, ఆయన ఉంటే నాకు ఏది అక్కర్లేదు. నేను కూడా ఆ మహాపట్టణంలో చేరాలని ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాను, ప్రయాసపడుతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ఆదరించి ప్రోత్సహిస్తే నా ఆశీర్వాదం ఎప్పుడు మీకు ఉంటుంది. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాననేది మాత్రం గుర్తుంచుకోండి. మీతో నేను అబద్ధం చెప్పొచ్చు, కానీ దేవుడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పాడు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. మీ అందరితో నేను నిజం చెప్తున్నాను, యథార్థంగా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు మాత్రం మీ ఆదరణతో ప్రోత్సహించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు తారీఖు అక్టోబర్ 16వ తారీఖు 2025వ సంవత్సరం.